అమ్మాయి వీళ్ళు ఎప్పుడు చెట్ల కింద వస్తారు. గణేష్ల పని వచ్చింది సాయంత్రం పూజ. లక్ష్మణన్న ఇంట్లో గణేషుని పెడతాము అన్నావు కదా అన్న. గణేషుని దగ్గర పోదాంపా. పోదాంలా, నువ్వు ఎక్కడెక్కడ తిరగనీకేమో. నువ్వు గణేషుని పెడదాం అన్నావు తిరగనీకే పోయావు. నువ్వు వస్తావు నేను చూస్తున్నావు. నువ్వు ఇప్పుడు వచ్చినావు, ఇప్పుడు పోదామంటున్నావు. సరే పోదాం. పోదామా? ఏం రసల్ భాయ్ పోదాం. అయితే గణేశుడు ఏది తీసుకుందాం? మట్టి గణేశుడు తీసుకుందాం. ఇంట్లోకి ఎట్లా గణేషుని తీసుకుందామన్నా? గురు అంజన్ కొడుతున్నావు బీట. సరే ఇప్పుడు ఏం చెప్పు మళ్ళా. ఏముంది? అన్నతో మాట్లాడుతున్నావు అంట. అంజన్ కొడుతున్నావు అంట. నేను ఎందుకు అంజన్ కొడుతున్నావు? ఏముంది కదా చెప్పు. నువ్వు గణేష్ మహారాజ్ మరి తెలియదా? అవన్నీ కాదు కానీ బండార పెట్టు, ఆటో ఎక్కువ. రసూల్ భాయ్ చలో గాడి నికల్. చలో బండి పెట్టినాడు. అంజన్ కొడుతుంటే బిడ్డ బాగా నడు కూర్చోరు. ముందర కూర్చుంటా. మనలో పిల్లలు గణేశం పెట్టుకుంటారంట. గణేశం పెట్టుకున్నాం పడతారు కూర్చో. రసూల్ అసలు బయట బండి డ్యూపది బండి మీద వచ్చేసాం. రోజు బాగా ఇట్లేదు. అయితే ఏం అరే దిగుతున్నాం తేజు. ఇడునే గణేశుడు నా నమస్తే. ఏ కలర్ గణేశుడు వద్దు, మట్టి గణేశుడే తీసుకోవాలి. కలర్ గణేష్ ఏ కలర్ గణేశుడు వద్దు, మట్టి గణేశుడే కొనాలి అంతే. ఏ వద్దొద్దు, కలర్ గణేశుడు వద్దు, మట్టి గణేశుడే తీసుకుందాము. మంచి గణేశుడు. నేను కలర్ గణేశుడు ఎందుకు వద్దు అంటున్నా తెలుసా? కలర్ గణేశుడు ఏమవుతుంది అంటే పొల్యూషన్. మనం వాటర్లో వేస్తాం కదా, ఇదంతా కెమికల్ వేస్తారు. ఈ కెమికల్ వల్ల ఏమవుతుంది అంటే వాటర్ పొల్యూషన్ అయిపోతుంది, మొత్తం వాటర్ అంతా పాడైపోతుంది. అందుకనే నేను చెప్పేది ఏంటంటే మట్టి గణేశుడు తీసుకో. స్కూల్లో టీచర్ కూడా చెప్తుంది కదా, మట్టి గణేశుడు తీసుకుందాము. ఆ మట్టిని ఏం చేద్దామంటే ఇంట్లో మరో తొట్టిలో మంచి చెట్టు పెట్టుకుని తర్వాత చెట్టు కూడా పెంచుకోవచ్చు మనం. సరేనా? అనే ఇంట్లోనే నిమజ్జనం చేసుకొని చెట్టు పెట్టుకుందాం. ఓకేనా? ఏమంటావు అన్నా? అంతే కదా. ఎందుకంటే పిల్లలకు తెలియదు నుంచి అన్ని నేర్పాలి పిల్లలు. ఏ గణేశుడు కావాలి చెప్పు, ఆ గణేశుడు ఇప్పిస్తాం. సిల్క్ చెప్పినట్టు చెప్పినా మళ్ళా కలర్ గణేశుడు అంటూ వర్షం కలర్ ఇంట్లో పెడతాం గణేశుడు, బయట పెడతావు వర్షానికి. ఫిక్స్ అయితే కలర్ గణేశుడు తీసుకున్న ప్రసక్తే లేదు. మట్టి గణేశుడే తీసుకొని మేము పోతాం. మట్టి గణేశుడే మట్టి గణేశుడే వద్దు. నడురా పోదాం. వద్దు వేరే మట్టి గణేశుడు వద్దా మీకు? పోతారా అట్లనే? అరే ఏంద్రా ఎప్పుడు ఇట్లానే వేసాడేంద్రా లక్ష్మణ్ అన్న? అలా చూడనా మంచి మంచి కలర్ గణేశులు ఉన్నాయి, పోదాంపా. అరే అవురా మంచి మంచిగా ఉన్నాయి. చెప్పినా మట్టి వినాయక అయితే తీసుకుందాం. వద్దానా మాకు అదే కావాలి. నీళ్ళు పడితే తెచ్చుకోవడం. రోడ్లో పెట్టి పూజ చేస్తావు, ఇంట్లో పెట్టి పూజ చేస్తావు. ఫస్ట్ అయితే గణేశుని చూడాలి. ఏం మీకు అర్థం కాదు. ఇప్పుడు మట్టి వినాయకుడు కలర్ గణేశుడు కావాలంటారు. అర్థం కాదు. ఏం ఈ గణేశుడా? నా ఆస్తులు అమ్ముకోవాలా గణేశుడి దగ్గర?
ఆదుకోరు పద్ధతి ఏంటంటే వాళ్ళ బడ్జెట్ చెందే చేసినాము డెకరేషన్ అవన్నీ వాళ్ళ దగ్గర పైసలు అవన్నీ మాకు సరే తీసుకుందాం కానీ చిన్న గణేష్ తీసుకుందాం అవన్నీ సరే కనకి ఎంతనా అక్కడ అరే ఎవరైనా ఈ గణేష్ తీసుకోనా పైసలు కలుపుతానా తీసుకోమని అట్లనే అంటారు ఆగమాగము 12,000 ఇడికిందే వారు ఎక్కువ ఎంత మంచిగా ఉంది బుజ్జ వినాయకుడు ఎంత నీట్గా ఉంది చూడు సార్ చూడు ఇంత మంచి ఫినిషింగ్ ఉంది ఎంత నీట్గా ఉంది ఇంకా చిన్న గణేశుడు పెట్టుకోవాలి సరే నేను కాంప్రమైజ్ అయినా అవునా నేనేమన్నా సరే మట్టి వినాయకుడు నేను కూడా కలర్ వినాయకుడు కాంప్రమైజ్ అయినా ఏం చేసాం ఇప్పుడు తాగనీయ చర్యలు వేయవద్దు అరే పొల్యూషన్ ఉంది ప్రాబ్లం అవుతుంది అంటే అర్థం కాదు ఎంత వాటర్ పాడవుతుంది చెప్పు కెమికల్తో సరే ఇది తీసుకున్నా మనకు నచ్చినా నచ్చకుండా ఇది తీసుకుపోయి పెట్టేస్తా ఇది బిలు అన్నా ఇక్కడ తీసుకుందాం తీసుకుందాం సరేనా పిల్లలు అదే అంటున్నారు మనం యోగురు తేజు గణేశుడు బాగుంది తేజు నేను చెప్పినగా మీ అందరు చెప్పిన నేను ఒకటే మాట్లాడుతున్నా చిన్న గణేశుడు తీసుకుంటాం ఫైనల్ కాదు మీరు ఏమైనా చేసుకోరు పోయి అదే గురు నువ్వు దేనికి వచ్చినావురా చెందకు వచ్చినావా మళ్ళీ ఆడ షెడ్ ఎందుకు వచ్చినావా దేనికి వచ్చినావురా కావాలంటే ఎడికెళ్ళి తప్పైపోయింది రాలేవు మళ్ళీ ఇప్పుడు పెద్ద కనెక్షన్ అంటే ఎడికెళ్ళి వస్తుందిరా చెందగల కూడా రాలేదు లేదు చిన్నదే పెద్దది కావాలి అరే గురు నీకు అర్థమైతే లేదు ఇక్కడ రాను అరే మీరు అరే ఆగురి గురు పైసలు నిలబడు ప్రసన్న వస్తుంది మనకి టోచర్ జీప్ వస్తుంది అరే తీసేటప్పుడు జీప్ పెట్టి టోచర్ పెట్టి హైలైట్ చేద్దాము మాట తప్పుకున్నావు సరే అయ్యింది అయిపోయింది పైసలు రాలేవు పైసలు రాలేవు అదే చేసుకుందాం అర్థం చేసుకోరి పిల్లలకు తెలియదు అరే నీకన్నా అర్థం చేసుకో నా మాట ఇంత పిల్లలు సంబంధించి అరే సరేరా బాయ్ ఒక్కసారి తీసుకుందాం నా మాట ఏం వాల్యూ నా మాట విను ఒక్కసారి ఆయన మాట వదిలేరు నా మాట విను నేను నా మాట వింటావాను నేను చెప్తున్నా మీరు ఒక్కసారి వదిలేసి వచ్చే సంవత్సరం పెద్దది పెడతాం మనం రాకుండా మనమే పెట్టుకుందాం ఫోన్ ఒక్కసారికి అయితే ఫోన్ ఒక్కసారి నేను మాట్లాడే మాట అర్థం చేసుకో వచ్చే సంవత్సరం పెద్దది పెడదాం మనం సరే మన గురి మడుగురి పోనీ మంచిగా ఉందా బాగుందా వినాయకు ఎట్లుంది బాగుందా నచ్చింది మళ్ళీ ఎందుకు గెలుపుతున్నావు అని వద్దని చెప్పా నీకే ఆడు ఒప్పుకుందే మంచిగా అంటే మళ్ళీ గెలుపుతున్నావు కానీ ఎట్లుంది తేజు మంచిగా ఉందిగా మంచిగా ఉంది కానీ కొంచెము కలర్ షేడ్ ఉంది కదా ఎంతనా
మళ్ళా గెలక కూరి మీరు అవి పెద్దగా ఉన్నాయి మళ్ళా గెలుస్తారు మీరు చిన్న తీసుకుంటానా చిన్న ఇది బాగుంది ఇది బాగుంది అనా ఎంతనా ఓరనా అన్న దాదా అనా ఇక రానా రానా ఇది బాగుంది రానా అరే ఎంత చెప్పు 1500 అన్నా ఒక మాట చెప్పు అన్న ఫైనల్ ఒక రేట్ చెప్పు 1200 ఇంకో మాట చెప్పు నేను ఒక మాట చెప్పాలా ఇగో మావాడు 800 అని చెప్పిండు 800 అన్నాడు అలాంటి తీసుకున్నట్ట 800 తీసేసుకుందాం ఓకే కదా మంచిగా ఉంది కదా ఫైనల్ 800 సరేనా ఇక మావాడు 800 500 అందాం అనుకున్నా మావాడు 800 అన్నాడు చలో ఫైనల్ 800 ఇచ్చేసేయి ఇక తెలుసుగా కిస్మాపూర్ గల్లీ పోరాలు అంటారు కిస్మాపూర్ గల్లీ పోరాల గణేషుని అయితే కొన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ కిస్మాపూర్ గల్లీ పోరాలు ఏమైనా నా సపోర్ట్ చేస్తలే ప్లీజ్ సబ్స్క్రైబ్